హైదరాబాద్లో శ్మశాన వాటికలను కూడా కబ్జాదారులు వదలటం లేదు. తాత ముత్తాతల నుంచి వినియోగించే ఆ శ్మశాన వాటికను ఇంటి స్థలాలుగా మార్చేసి కబ్జాలు చేస్తున్నారంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. మల్కాజ్గిరి పాత నేరెడ్మెట్ న్యూ విద్యుత్ నగర్లో సర్వే నెంబర్ 153/1లో 7 గుంటల స్థలం మండల రెవెన్యూ రికార్డుల ప్రకారం శ్మశాన వాటికగా నమోదైంది. దీనిని ఇంటి స్థలంగా పేర్కొంటూ కబ్జా చేస్తున్నారని వెంటనే కాపాడాల్సిందిగా హైడ్రా ప్రజావాణిలో నేరెడ్మెట్ ముదిరాజు సంఘం విజ్ఞప్తి చేసింది. కుత్బుల్లాపూర్ మండలం గ్రామంలో సర్వే నెంబర్ 148-155 సర్వే నెంబర్ల మధ్య ఉన్న ప్రభుత్వ భూమి మొగుల చెరువు బఫర్లో ఉన్న 23 గుంటల స్థలం కబ్జాలను ఆపాల్సిందిగా ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. షేర్లింగంపల్లి మండలంలో గోపన్నపల్లిలో 6.18 ఎకరాల్లో వసుంధర ఎస్టేట్స్ పేరిట 1999లో లేఅవుట్ వేగా ఇందులో 2.1 ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా మళ్లీ అమ్మేశారని, పాత లేఅవుట్ ప్రకారం అందులో రహదారులు పార్కులను కాపాడి ఆ లేఅవుట్కు జీవం పోయాలని పలువురు హైడ్రాను కోరారు. అత్తాపూర్ సమీపంలో మొఘల్ కానాలా ప్రాంతంలో మరికొంతమంది వ్యక్తులు మూసీ నదిలో ఆక్రమణలకు పాల్పడుతున్నారని, రోజుకు సుమారు 50 ట్రక్కుల చెత్తను అక్కడ పోసి చదును చేస్తున్నారంటూ అక్కడ స్థానికులు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖకు చెందిన భూమిని నకిలీ క్లైమ్లు చేస్తున్నారని మరో ఫిర్యాదు వచ్చింది. కూకట్పల్లి గ్రామం బాలానగరం మండల పరిధిలో ఉన్న సుమారు 59 ఎకరాల 6 గుంటల విలువైన భూమిపై తప్పుడు పత్రాలతో హక్కులు క్లైమ్ చేస్తున్నారంటే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా హైడ్రా ప్రజావానికి మొత్తం 53 ఫిర్యాదులు అందాయి. వాటిని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.